బాధ ఆవేదన ఉంది. ఇప్పటికి కూడా పొంగునూరు అంగళ్ళు కేసులో 92 మంది జైల్లో ఉన్నారు. దగ్గర దగ్గర 300 మంది ఇల్లు వదిలిపెట్టి 15 రోజుల నుంచి ఎక్కడెక్కడో ఉన్నారు. పుట్టకొకరు చెట్టుకొకరు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు చేసేది ఆనాడు స్వాతంత్ర పోరాటం ఏ విధంగా అయితే పెద్దలు చేశారో ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కోసం వాళ్ళు త్యాగం చేశారు. అలాంటి కార్యకర్తల్ని శాశ్వతంగా అలాంటి కుటుంబాల్ని నా గుండెల్లో పెట్టుకుంటా, వాళ్ళని కాపాడుకోవడమే కాదు, ఒకే విషయం చెప్తున్నా, ఈరోజు మళ్ళీ శపథం చేసి చెప్తున్నా, నా కార్యకర్తల జోలుకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మేము ఎంత ఇబ్బంది పెట్టామో దీనికంటే మిమ్మల్ని అందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టే శక్తి నాకుంది, సామర్థ్యం ఉంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అదే సమయంలో రాజకీయ గూండాయిజాన్ని, రాజకీయ రౌడీయిజాన్ని పూర్తిగా అణిచివేసే బాధ్యత తీసుకుంటాం.